నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ 10 సంవత్సరాలుగా కేసీఆర్ పరిపాలనలో దాదాపు లాస్ట్ 5 ఇయర్స్గా కాళేశ్వరం ప్రాజెక్టు పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఒక భారీ ఆర్థిక విధ్వంసంగా ప్రజలు దీన్ని చూసిరు. ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ప్రజలు దీన్ని ఎలక్షన్లో కూడా ఒక ఎలక్షన్ ఆయుధంగా ప్రతిపక్షాలకి మారింది. సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లకి ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. ఆ తర్వాత అన్నారం సుందిల్ల బ్యారేజ్లకు కూడా అదే రకమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు మనకు కనిపించినాయి. ఈ సమయంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చారు, 3 రోజులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా సమీక్షించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చారు. టోటల్గా ఒక 4 అంశాల్లో, డిజైన్ విషయంలో, క్వాలిటీ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో, ఇట్లా ఒక 4 అంశాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఒకవేళ దీన్ని మళ్ళీ ఏ బ్లాక్స్ అయితే, ఏ పిల్లర్లు అయితే కుంగినాయో మళ్ళీ అవి కట్టే ప్రయత్నం చేసినా మిగతా వాటికి కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది తక్షణం ఈ వాటర్ని మొత్తం ఖాళీ చేసి దీని మీద పెద్ద అంటే అది పూర్తిగా నిర్మిస్తే తప్ప ఈ అవకాశం లేదన్నట్టుగా రిపోర్ట్ మనకు కనిపించింది. సో ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత L&T కంపెనీ ముందుగా ఈ బాధ్యత మాదే అన్నారు, తర్వాత మాది కాదన్నారు. మరి గవర్నమెంట్తో ఏం చర్చలు జరిగినాయో మళ్ళీ మేమే కడతామని ఏదో అన్నట్టున్నారు. సో మొత్తానికి అక్కడ ఒక కాఫర్ డ్యామ్ నిర్మించాలి అని ఇంకో రకంగా కొన్ని చర్యలు చేపట్టాలని మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి. సో మనమేం అడుగుతున్నామంటే, ముందు నుంచి చాలామంది ఎక్స్పర్ట్స్, రిటైర్డ్ ఇంజనీర్స్ ఏం చెప్పారంటే, మీరు దీన్ని కొనసాగించడమా లేదు ఆపేయడమా, ఈ రెండింటి మధ్య మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత మాత్రమే దీనికి మీద ₹1 అయినా ఖర్చు పెట్టడానికి మీరు ముందుకెళ్ళాలి అని చెప్పారు. కానీ మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ L&T వాళ్ళు అక్కడ పనులు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి అక్కడ వర్క్స్ కూడా. ఈ అవసరం ఏముంది? అందుకే మనం అంటున్నాం, మేడిగడ్డ పైన గవర్నమెంట్ ఏమైనా తొందరపడుతున్నదా, కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అన్నది ఇవాళ మనకి ఒక బిగ్ టాపిక్గా మనకు కనబడతా ఉన్నది. సో మాట్లాడదాం. నా ముందు రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లాస్ట్ టైం కూడా మనం ఇదే కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద, కృష్ణా వాటర్ మీద ఎన్నో ఇంటర్వ్యూస్ మనం చేసినాం. సార్ నా ముందున్నారు ప్రస్తుతం. సార్ నమస్తే. నమస్తే. సో మీకేమనిపిస్తున్నది? మీరు ఒక పుస్తకమే రాసినట్టున్నారు ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో. ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల ఇది. దీనివల్ల లక్షల రూపాయల ఖర్చు అవుతున్నది. కరెంటు బిల్లుకే 1 ఎకరం బారించడానికి 25,000, 50,000 ఆ పైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఉపయోగకరం కాదు అన్నారు. సరే, స్టార్ట్ అయింది, మొన్న కుంగిన తర్వాత ఇదే ఊహించింది అని మీలాంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఆ కుంగిందాన్ని మళ్ళీ కడుతున్నారు. ఇప్పుడు కట్టి మళ్ళీ ఇక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోస్తే మళ్ళీ గదే 50,000 ఎకరం ఖర్చు అవుతుంది కదా. ఇది అవసరమా? ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం, రకరకాలుగా పిల్లర్లు మళ్ళీ కట్టడం, దీన్ని చేయడం మీకేమనిపిస్తున్నది? ప్రజలకు నమస్కారాలు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మార్చడం జరిగింది, ఒక దుర్మార్గం పాలన అంతం చేసి ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నిరంకుశమైన పాలన కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ పంపిన దానికి ప్రజలకు కూడా ధన్యవాదాలు ఈ సందర్భం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తెలంగాణ అమరవీరులు ఆశించిన కేసీఆర్ పాలన జరగలేదు, ఆశించిన ఉద్దేశాలకు కేసీఆర్ పాలన జరగలేదు. సరే, ఈ ప్రభుత్వం ఉన్న అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తుందని ఈ ప్రభుత్వం ఆశిస్తున్నాము. అందులో భాగంగా కేసీఆర్ గారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులపై చేసిన తప్పును రేవంత్ రెడ్డి గారు కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడే ఒక 20 రోజులు కూడా కాలేదు. ఒకటి ప్రధానంగా చేస్తుంటే మాలాంటి ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళతోని ఒక ఎక్స్పర్ట్ కమిషన్ చేసి సమగ్రంగా మొత్తం తెలంగాణలో ఉన్న యొక్క సాగునీటి మీద, ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం కూడా. ప్రధానంగా ఈరోజు మీరు లేవనెత్తిన మేడిగడ్డ కూడా తొందర ఎందుకు అంటే, ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పే చేస్తారా అనేది ఒక అంశం ముందు పెట్టిండ్రు. అయితే ఈ మేడిగడ్డ అనేది మనం ఇందులో లోతుగా చర్చించుకోవాలి. ఇక్కడనే దీన్ని పునరుద్ధరిస్తే ప్రయోజనకరమా, లేకుంటే పాత తుమ్మిడి అట్టుకాడికి మళ్ళీ ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తే, ఈ ప్రభుత్వం మారింది కాబట్టి కేసీఆర్ ఎట్లా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తుమ్మిడి నుంచి ఆయన ప్రారంభించలేదు. వాస్తవంగా అది చాలా తప్పుతుంది. దాన్ని కూలంకషంగా చర్చించుకోవడానికి దీని మీద ఒక స్కెచ్ మ్యాప్ ఇస్తేనే అర్థమవుతుంది. అంటే నా పాయింట్ సింపుల్గా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తుమ్మిడిహెట్టి అని గతంలో 148 మీటర్ల సంథింగ్ అది చర్చ ఉన్నది. ఆల్రెడీ కొన్ని కాలువలు కూడా దవ్వినట్టున్నారు. అది చెప్తా. సరే, ఆ చర్చలోకి వెళ్ళే ముందు స్కెచ్ మ్యాప్ ఇస్తాను ప్రజలకు లోతు అవుతుంది. అది మా ఎందుకంటే అది ఇట్రండి మీరు.
ఇది మేడిగడ్డ, ఇది గోదావరి మీద అన్నారు. ఇది గోదావరి కదా మీరు చెప్పండి. ఇది గోదావరి నది ఇట్లా ప్రవహిస్తుంది. ఫస్ట్ మనకు శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఉంటుంది. శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ గోదావరి మీద మొదటి ప్రాజెక్ట్ మన తెలంగాణలో శ్రీరామ్ సాగర్. ఈ శ్రీరామ్ ప్రాజెక్ట్ తర్వాత ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఇది గోదావరి నది. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రం నిర్మాణం చేసిండ్రు. ఎల్లంపల్లి అయితే ఇప్పుడు ఈ గోదావరి నది ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ కలిసినప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చి ప్రాణాయిత నది కలుస్తుంది గోదావరిలో. ఈ ప్రాణాయిత నది ఇక్కడ కలుస్తుంది. కలిసే ఇది కాళేశ్వరం అంటారు దీన్ని. కాళేశ్వరం టెంపుల్ ఉంది. ఈ కాళేశ్వరం టెంపుల్ కిందనే మేడిగడ్డ నిర్మాణం చేయబడ్డది. ఇక్కడ మేడిగడ్డ పాయింట్ ఇదే కుంగింది. మేడిగడ్డ నుంచి అన్నారం వాటర్ లిఫ్ట్ చేస్తారు. అన్నారం నుంచి సుందిలా లిఫ్ట్ చేస్తారు. సుందిలా నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తారు నీళ్ళు. ఇది ఇప్పుడు ప్రపోజల్. ఎందుకంటే ఇది మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి ఇది సుందిలకు నీళ్ళు, సుందిల నుంచి ఎల్లంపల్లి లిఫ్ట్ చేస్తారు. అంటే ఇక్కడ దీని లెవెల్ FRL లెవెల్ 148 ఉంటుంది. అయితే ఇక్కడ మేడిగడ్డ కాడ లెవెల్ ఏంటంటే 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్స్ లెవెల్ మేడిగడ్డ దగ్గర 48 మీటర్లు అంటే 50 మీటర్లు ఎత్తిపోవాలి ఇక్కడ రావాలంటే సుమారు. అయితే ఇదేంటంటే తుమ్మిడిహట్టు కాడ మొదలు దీని యొక్క ప్రతిపాదన తుమ్మిడిహట్టు కాడ ఉండే ప్రాణాయిత చేయాలి. తుమ్మిడిహట్టు కూడా ఈడ లెవెల్ ఎట్లుందంటే ఈడ 148. అయితే మనం అనేక సందర్భాల్లో చెప్పినాము 148 మీటర్లు. ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ గారు ఆల్రెడీ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిండు. అయితే ఇది నది గర్భం వరకే నీళ్ళు ఆపడానికి 148 మీటర్ల వరకు ఇది 148 మీటర్ల వరకు అనుమతి తీసుకొని వచ్చిండు. ఇక్కడ 8 మీటర్ల లోతు నీళ్ళు అవుతాయి ఎప్పటికొక ఈడ కట్టినా కూడా 8 మీటర్ల లోటు వస్తుంది. ఈడ కూడా ఏం చేసినట్టే కేసీఆర్ గారు ఏం చేసినట్టే నది గర్భం వరకే నీళ్ళు ఆపడానికి పర్మిషన్ ఇచ్చారు మహారాష్ట్రలో. ఈడ ఇది 100 మీటర్ల లెవెల్ అయితే ఇది నది గర్భంలో 89 మీటర్లు. అయితే ఈడ కూడా 11 మీటర్లు నీళ్ళు అవుతాయి నది గర్భంలో. ఈయన ఏం చేసినట్టే ఇక్కడ స్టార్ట్ చేసే బదులు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. ఇక్కడ స్టార్ట్ చేసిండు. అదే తప్ప ఆయన రీడిజైన్లో. ఎట్లా తప్పు అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ ఇది తుమ్మిడిహట్టి నుంచి ఫస్ట్ కెనాల్ ఎల్లంపల్లికి ఇట్లా లింక్ ఉండే అప్పుడు తోవేరు కూడా కదా తవ్విండు. ఇక్కడ 71 కిలోమీటర్ల వరకు తవ్విండు. 71 కిలోమీటర్స్ తవ్విండు. కాలువలు అయిపోయినాయి. దీని మీద 2000 కోట్లు సుమారు ఖర్చు పెట్టిండు. 1860 కోట్లు సుమారు 2000 కోట్లు కూడా ఖర్చు అయింది ఇక్కడ ఈ కాలువ మీద. అయితే ఇది ఏంటంటే తల మీద నుంచి తల మీదకి నీళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అనేక సార్లు చెప్పినాము. ఎందుకంటే ఇది 148 లెవెల్ నుంచి మళ్ళీ 144 లెవెల్కు తీసుకొస్తాము. తీసుకొచ్చిన తల మీద నుంచి తల మీదకి నీళ్ళు తీసుకొస్తే మనకు ఖర్చు ఏముండే సింపుల్ లిఫ్ట్ ఉండే. ఒకటి వీడికి వచ్చినాక మైలారం ఉంటుంది. మైలారం కాడ ఆల్రెడీ పైప్ వేసారు. మైలారం నుంచి సింపుల్ లిఫ్ట్ ఇక్కడ వస్తే తక్కువ ఖర్చుతో నీళ్ళు వచ్చేసి ఉండే. అయితే ఇప్పుడు చేసిన కేసీఆర్ తప్పు చేసింది ఏంటంటే ఇక్కడ నిర్మాణం చేసే వాళ్ళు మేడిగడ్డ కిందికి వచ్చిండు. మేడిగడ్డకు వచ్చింది. ఇదంతా చరిత్ర చెప్పే ఉన్నాం. ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మేడిగడ్డ కాడ ఇప్పుడు ఇది కుంగిపోయింది. ఇది అన్నారం కూడా కుంగుతుంది. ఇది కూడా ఎందుకంటే ఇది కూడా కుంగుతుంది. ఇక్కడ కేసీఆర్ గారు తప్పని అంటే తుమ్మిడిహట్టు కాడ అగ్రిమెంట్ మహారాష్ట్రతో చేసుకొచ్చిండు. నది లెవెల్ వరకు నీళ్ళు ఆపడం గడ్డ లెవెల్ వరకు. ఈడ కూడా నది 2 గడ్డల వరకే లెవెల్కి వచ్చి ఈడ కూడా 100 మీటర్ల వరకే ఉంది. ఈడ స్టార్ట్ చేసే వాళ్ళు బ్యారేజ్ ఆనకట్ట ఇక్కడ స్టార్ట్ చేసిండు. ఆయన చేసిన తప్పు పెద్ద మిస్టేక్ ఇది. ఈ పొరపాటు ఏమైతుందంటే నది ఇప్పుడు నీళ్ళు ఇట్లా వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి నీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు ఇది అన్నారం వచ్చే వరకు అన్నారం తర్వాత ఇది సుందిల నుంచి అల్లంపల్లికి వచ్చే వరకు ఏమైతుందంటే ప్రస్తుతం మన ఎక్స్పీరియన్స్ ఏముందంటే ఇది తిప్పిపోతలకు పథకమైంది. ఈ నుంచి ఇక్కడ వరకు తిప్పిపోతలు అయింది. ఎందుకంటే ఎల్లపల్లి నుంచి మళ్ళీ కామన్గా మళ్ళీ ఇది మళ్ళీ ఇది కామన్ కెనాల్. ఇది ఇక్కడ ఏం మార్పు లేదు. తర్వాత ఇక్కడ కొండపోచం సార్ ఉంటుంది. కెపాసిటీ మళ్ళీ సారు చరిత్ర అంతా ఇది కొండపోచం సార్ ఇది కొండపోచం సార్ ఇది అంతా మామూలు కెనాల్. ఇది ఇక్కడ ఎల్లంపల్లి నుంచి. అయితే ఇక్కడ నుంచి అంటే ఈ తుమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్ తల మీద తీసుకురాకుండా తల మీద మనం కాళ్ళ కింద తీసుకొచ్చి మళ్ళీ కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీద తీసుకొచ్చిన అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఇక్కడ 148 మీటర్ల నుంచి 100 మీటర్లకు వచ్చేసి 100 నుంచి మళ్ళీ 148 TMలకి లిఫ్ట్ చేసినది మనం ఇది తల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది వాస్తవానికి ఈ 3 బ్యారేజీలు ఇప్పుడు వేస్ట్. నదిలో ఎవరు బ్యారేజీలు కట్టరు. నదిలో నుంచి నదిలోకి లిఫ్ట్ చేస్తారు. మేడిగడ్డ నుంచి మళ్ళీ గోదావరి నదిలో లిఫ్ట్ అన్నారం నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసి నదిలోకి మళ్ళీ నదిలో నుంచి నదిలోకి ఎల్లంపల్లి లిఫ్ట్ చేయడం కూడా ఇక్కడ జరిగిన పొరపాటు ఇదే.
ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకు కడెం రివర్ వస్తుంది. ఇక్కడ కడెం రివర్ వస్తుంటే పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. కడెం ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటూ వచ్చి అన్నారం తీసుకొచ్చి ఎల్లంపల్లి తీసుకొచ్చి సుందీలో తీసుకుని వచ్చినప్పుడు కడెం నీళ్ళు విపరీతంగా వస్తున్నాయి. వచ్చి వీళ్ళు ఎత్తిపోసిన నీళ్ళు మళ్ళీ కింది పోతున్నాయి. ఇట్లా 4 సంవత్సరాలు మనం చూసినాం ఎక్స్పీరియన్స్. అంటే ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ సముద్రంలో కలిసి పోతున్నాయి. అంటే ఇక్కడ 195 TMC లిఫ్ట్ చేయాలి. ప్రపోజల్ లిఫ్ట్ చేయాలి. పర్ ఇయర్ పర్మిషన్ ఉంది మేడిగడ్డ కాడ. ఈ లిఫ్ట్ చేసే వీళ్ళు 40 TMC లిఫ్ట్ చేసే వరకు ప్రతి సంవత్సరము లిఫ్ట్ చేసుకొచ్చే వరకు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇది ఎల్లంపల్లి. కడెం రివర్ వచ్చేసి మళ్ళీ నీళ్ళు అన్ని తిప్పిపోతే ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇట్లా మనం 4 సంవత్సరాల అనుభవం చూసినాం. ఎందుకంటే ఏ సంవత్సరం కూడా 195 లిఫ్ట్ చేయలేదు. ఖాళీ 40 TMC లిఫ్ట్ చేసారు ప్రతి ఇయర్. అంటే పవర్ బిల్ కూడా 2019 నుంచి కూడా 19, 20, 21, 22 ఇది 23 ఈ 4 సంవత్సరాలు కూడా కేవలం లిఫ్ట్ చేసింది అంతా 154 TMCలే 4 ఇయర్స్లో. 4 ఇయర్స్లో 154 TMC అంటే ఎవ్రీ ఇయర్ అవరేజ్ చేసుకున్నాడు. 40 TMCలు లిఫ్ట్ చేయలేదు. కానీ 195 TMC లిఫ్ట్ చేయాలి. వీళ్ళు ఇక్కడికి వెళ్ళి 40 TMC లిఫ్ట్ చేసుకుని వచ్చేవరకు ఇక్కడికి నీళ్ళు వచ్చి కిందికి పంపుతున్నాయి. సరే ఇది తిప్పిపోతల పథకమైంది. ఇది కిందికి వచ్చి నీళ్లు మీద తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పవర్ ఛార్జ్ అదనమవుతుంది. 1 TMC ఇక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చే వరకు 5 కోట్లు అవుతుంది. 5,70,00,000 అవుతుంది. ఇక్కడ TMCకి 1 TMCకి. అంటే ఈ మేడిగడ్డ నుంచి ఇప్పటికే ఎల్లపల్లికి తీసుకురావాలంటే లిఫ్ట్ ఛార్జ్ 1 TMC లిఫ్ట్ చేయాలంటే 5,70,00,000 అవుతుంది ఖర్చు. అంటే సుమారుగా మనం 200 TMC లిఫ్ట్ చేయాలనుకో సంవత్సరానికి 1000 నుంచి 1,100 కోట్లు అవుతుంది. ఖచ్చితంగా కరెంట్ బిల్ అవుతుంది. రికరెంట్ ఎక్స్పెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఎల్లంపల్లికి మేడిగడ్డ నుంచి తీసుకురావడానికే పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేయాలన్నా కూడా 200 కోట్లు 1000 కోట్లు అవుతుంది ప్రతి సంవత్సరం మినిమం. అంటే ఈ 1000 కోట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ అనేది వేస్ట్. ఇది ఎల్లంపల్లి తీసుకోవడం. ఎల్లంపల్లి కామన్ రిజర్వాయర్. అప్పుడైనా కామన్ ఇప్పుడైనా కామన్ రిజర్వాయర్. ప్రాణాయిత చేయాలంటే ఇది ఎల్లంపల్లి కాళేశ్వరంలో ఎల్లంపల్లి పేరు మార్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మీడిగడ్డ అన్నారం సుందిల్లా ఇవి రిపేర్ చేసినప్పటికి కూడా ఇది తిప్పిపోతున్న పథకం కూడా 4 సంవత్సరాల నుంచి మనం చూసుకొస్తున్నాం. ఇక్కడ ఈ నీళ్ళను ఇది రిపేర్ చేసినప్పటికి కూడా ఇది సర్వీస్ చేస్తలేదు మనకు. ఇవి 3 వేస్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా దాదాపు 25,000 కోట్లు వేస్ట్ అయినాయి. అయితే నేను చాలా మటుకు ఇది సుప్రీంకోర్టులో కేసు వేసినా ఇది రీడిజైన్ తప్పని హైకోర్టులో వేసినా నేను సిబిఐ ఎంక్వైరీ అడిగినా. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు కుంగిపోయిన దాన్ని మళ్ళీ కడుతున్నారు. ఇప్పుడు సరే వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. కాఫర్ డ్యామ్ వేస్తే ఇది అవుతుందని అది అవుతుందని ఏదేదో చెప్తున్నారు. అంటే పాయింట్ ఇది కడతారు. ఓకే, కట్టి దీన్ని ఉపయోగించడానికి అవకాశం ఉందా? ఇది మళ్ళీ రిస్టోర్ చేసినా కూడా పునరుద్ధరిస్తే ఒక 1000 కోట్లు కావాలి ఖచ్చితంగా. ఏమంటారు మా గవర్నమెంట్ సంబంధం లేదు, కాంట్రాక్టర్ ఎట్టి పరిస్థితుల్లో బేర్ చేయడు. ఆయన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో ఏంటంటే అది ఆయన పీరియడ్ అయిపోయింది. ఎందుకంటే అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయింది. దాని యొక్క 2 ఇయర్స్ ఉంటుంది. వర్క్ కంప్లీట్ అయినాక 2 ఇయర్స్ తర్వాత ఫర్దర్ సెక్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయింది. వాడు కాఫర్ డ్యామ్ ఏంటంటే నీళ్లు నది నీళ్లను డైవర్ట్ చేయడానికి కాఫర్ డ్యామ్ కడతారు. దానికి మట్ట కట్టి వస్తారు. దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. అంటే వనుకు చేయడానికి పోలవరంలో కాఫర్ డ్యామ్స్ ఎక్కడైనా పని చేయాలంటే నదిలో నీళ్లు అడ్డంగా వస్తారు, కట్ట వస్తే ఆ పీరియడ్ లో మనం అదే చేసారు. ఇక్కడ కూడా అదే కాఫర్ డ్యామ్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ చేయడానికి ఒక అడ్డంగా కట్ట వస్తారు. ఆ కట్ట పోయేదాన్ని కాఫర్ డ్యామ్. అనేది ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా ఏంటంటే తెలంగాణ ఎలక్షన్ రాకముందు ఎలాంటితో ఏం చెప్పించారు మేమే చేపిస్తామంటే అనిపించారు. అబద్ధం ఆడిపించారు వాళ్ళు. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోతే వాళ్ళు నిజం చెప్తారు. ఎందుకంటే వాళ్ళ అగ్రిమెంట్ లో మొత్తం కుంగిపోతే వాళ్ళ బాధ్యతలు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే కాఫర్ డ్యామ్ చేసారు అంతే. కాఫర్ డ్యామ్ అంటే ఈ పని చేయడానికి అడ్డుకట్ట పోయడం నీళ్ళని మలపడానికి దాన్ని కాఫర్ డ్యామ్ అంటారు. కాఫర్ డ్యామ్ చేయగానే అయిపోదు కదా. కాఫర్ డ్యామ్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు అక్కడ ఏం లేకుండా చేస్తారు, మలుపుతారు మొత్తం నదిలో. నీళ్ళు పోయిన తర్వాత దీన్ని మొత్తం పరిశీలించాలి. ఒకే బ్లాక్ లో ఇప్పుడు 11 పిల్లర్స్ సాఫ్ చేస్తారు అనుకో. రిమైనింగ్ ఇంకా 3 బ్లాక్ ఉన్నాయి. ఇది 7వ బ్లాక్ లో వచ్చిన సమస్య. 7వ బ్లాక్ లో 10 పిల్లర్లు ఉన్నాయి. 10 ఉన్నారు. 10 పిల్లర్లు రిస్టోర్ చేసిన ఇంకో బ్లాక్ లో డెవలప్ అవ్వచ్చు కదా. ఇది మళ్ళీ అప్పుడు కూడా ఇదే పరిస్థితి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అదే చెప్తున్నారు. 3 డ్యామ్లు ఇది ఫ్లోటింగ్ ఇసుక మీద కట్టినాయి, తప్పు డిజైన్, నాణ్యత లోపు అనేక కారణాలు చెప్తారు స్థానికేత. ఈ 3 డ్యామ్ సమస్య ఒకటే. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇవన్నీ ఇసుక ఫౌండేషన్ మీద కట్టిరు. ఇసుక ఫౌండేషన్ కట్టి 3 పరిశీలించాలి అంటారు వాళ్ళు. దీన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత పని చేపట్టిన ఇవి ఏమైతుందంటే ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ ఇవి తిప్పిపోత పథకానికి పనికొస్తున్నాయి మనకు. దానికంటే బదులు ఇక్కడ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వర్క్ ముందుకు తీసుకెళ్తుంది అంటే ఇప్పుడు ఏదో కూలిపోయిన దాన్ని ఏదో మొదలుపెట్టడం అనేది ప్రజలకు ఏదో ఒక సూచన ఇవ్వడానికి అంటారు. కానీ ఇక్కడ లోతుకెళ్ళి చూస్తుంటే ఈ 3 బ్యారేజ్లు మేడిగడ్డ అన్నారం ఇది కింది పోయి మీదికి నీళ్ళు తీసుకురావడమే. ఇక్కడ ప్రతి సంవత్సరం పవర్ ఛార్జెస్ ఒక 1000 రూపాయలు అవుతాయి. 1 TMC లిఫ్ట్ చేయాలన్న 5 కోట్ల మీద అవుతుంది.
తర్వాత ఇది అదనపు ఖర్చు. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి కాళేశ్వరం మొత్తం మీద 50,000 కోట్లు అదనంగా ఒక ఎకరానికి నీళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎంత? 50,000 అవుతుంది మినిమం పవర్ చార్జెస్. ఇక్కడైనా 5 కోట్లు అవుతుంది కదా ఒక టీఎంసీకి. ఇక్కడ ఇది ఏదో వేస్ట్ కదా, ఇక్కడ ఎల్లంపల్లి తీసుకురావడం అయితే వేస్ట్ కదా కిందికి వెళ్ళి. కాబట్టి ఇక్కడ అప్పుడు తుమ్మిడిహట్టు కాడ ప్రతిపాదించింది కరెక్ట్ ప్రపోజల్. అది మినిస్టర్ ఆఫ్ ఇంజనీర్స్ కూడా అందరు ఇంజనీర్స్ స్టడీ చేసి తుమ్మిడిహట్టు కాడ నిర్ణయిస్తే ఏమైనా తుమ్మిడిహట్టుకెళ్ళి మనం నీళ్ళు తీసుకొస్తే దీని వెంబడి ఒక క్రాస్ పెద్దవాగు నల్లవాగు అనేక రివర్లు క్రాస్ అవుతున్నాయి కెనాల్ వెంబడి. ఈ రివర్లు క్రాస్ అయ్యి ఇక్కడికే వస్తాయి నీళ్ళు. దీని లివర్ క్రాస్ ఒక 100 టీఎంసీలు నీళ్ళు దొరుకుతున్నాయి సుమారు ఇక్కడ. ఈ రివర్లో ఆయకట్టు కూడా ఉంటుంది కదా, ఆయకట్టు ఉంటుంది. ఈ కెనాల్ క్రాస్ అవుతున్నాయి నీళ్లు. ఈ క్రాస్ అయ్యే నీళ్ళని కూడా పికప్ చేసుకొని ఈ ఎల్లంపల్లికి తీసుకురావచ్చు ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసినట్టుంటే. ఈ 100 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయి. ఈడ ఒక 102 టీఎంసీలు దొరుకుతాయని వాళ్ళు రివైజ్ అనుసరణ ఇచ్చారు. ఇక్కడ 102 100 200 టీఎంసీలు మనకు సఫిషియంట్ నీళ్లు ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తే ఇది గ్రావిటీ ద్వారా వస్తాయి కదా ఇంచుమించు. ఈ కెనాల్ 71 కిలోమీటర్ గ్రావిటీ ద్వారా వస్తుంది. సింపుల్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి వస్తుంది. ఇప్పటికైనా మళ్ళీ తుమ్మిడిహట్టే స్టార్ట్ చేస్తే ప్రయోజనం. ఇది పనికిరాదు. ఎందుకంటే దీన్ని రిస్టోర్ చేసినా కూడా దీన్ని పునరుద్ధరించినా కూడా ఇది తిప్పిపోతల పథకం అవుతుంది. ఎందుకంటే నీళ్ళు ఇక్కడికి వచ్చే వరకు అక్కడికి స్టార్ట్ చేసుకుని మళ్ళీ వెనకకే పోతున్నాయి నీళ్ళు. ఇట్లా 4 సంవత్సరాల అనుభవం చూసినాం మనం. 4 years 2009, 19, 20, 21, 22 అదే ప్రతి సంవత్సరం తిప్పిపోతల పథకం అయింది. దీన్ని పునరుద్ధరించి 1000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ మనకు ప్రతి సంవత్సరం కరెంట్ ఛార్జెస్ వేస్ట్. 1 టీఎంసీ లిఫ్ట్ చేయాలని 5 కోట్లు వేస్ట్ ఎల్లంపల్లి తీసుకురావడం. ఈ వేస్ట్ ఖర్చు బదులు ఇక్కడ తుమ్మిడిహట్టు కాడ మళ్ళీ ఈ బ్యారేజ్ కట్టి ఎట్లాగో మహారాష్ట్రతో అనుమతి ఉంది నదీ లెవెల్ వరకే కట్టి నదీ లెవెల్ వరకు 1,000 కోట్లు అయితే 1,000 కోట్లు ఏం కావు. ఇది ఒక 2-3 వేల కోట్లు అవుతుంది ఆల్టుగెదర్. ఇప్పుడు ఈ ఆల్టుగెదర్ ఏమైందంటే ఒక 5-6 వేల కోట్లు అవుతుంది, అంతకంటే ఎక్కువేం కాదు. ఆల్రెడీ 70 కిలోమీటర్లు కాలువ 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ కాలువను ఉపయోగించుకోటి ఇక్కడికి వస్తే గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి ఎల్లంపల్లికి. ఇంకా మేము ఒక ప్రపోజల్ ఇచ్చినాము. ఈ గ్రావిటీ కెనాల్ ఇక్కడికి వస్తే జైపూర్ వాగు అని ఉంటుంది. జైపూర్ వాగు నింపితే జైపూర్ వాగు కనెక్ట్ చేస్తే ఈ 360 రోజులు గ్రావిటీలో వస్తాయి నీళ్ళు ఎల్లంపల్లి డౌన్ కు. గ్రావిటీ మేము ప్రపోజల్ ఇస్తే గవర్నమెంట్ కూడా పరిశీలించింది. జైపూర్ వాగు లింక్ చేయమన్నాం మేము. అంటే ఈ తుమ్మిడిహట్టు కాలకి తీసుకొచ్చే నీళ్లను జైపూర్ వాగు లింక్ చేసినట్టుంటే ఆల్రెడీ గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి డౌన్కి వచ్చి నీళ్ళు వస్తాయి. 365 days వస్తాయి. నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వానికి. అయ్యా ఇక్కడ నువ్వు అదనపు టీఎంసీ 5,000 నామినేషన్ ఇచ్చిండ్రు. అంతకుముందు 11 మోటార్లు నిర్మాణం చేసి ఇంకో 6 మోటార్లు ఎక్కువ పెంచిండు. నామినేషన్ 5,000 కోట్లకు ఇచ్చిండు. ఇదే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ 5,000 కోట్లు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తావు? 2 టీఎంసీలే లిఫ్ట్ చేస్తలేవు డైలీ. ఇంకా 3వ టీఎంసీకి అదనపు 5,000 కోట్లు నామినేషన్ ఎందుకు ఇస్తావు? దాని నుంచి ఇక్కడికి వచ్చే వరకు 8,000 కోట్లు అయింది. ఈ 8 కోట్ల కోస్ట్ వేస్ట్ చేసే వాళ్ళు నువ్వు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి ఈ ఖర్చు అనేది ఇక్కడనే పెట్టమని చెప్పినప్పుడు నా రిప్రజెంటేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వృధా అవుతుంది. నువ్వు అదనపు టీఎంసీ చేసేవాళ్ళు ఈ టీఎంసీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసి ఇక్కడ అలా అగ్రిమెంట్ చేసుకొని వచ్చినావు. కాబట్టి ఇక్కడ బ్యారేజ్ తుమ్మిడిహట్టు అగ్రిమెంట్. ఇప్పుడు మీరు చేస్తున్న సూచన ఈ పనులు ఆపేయమనడమే బెస్ట్. ఈ పనులు చేపట్టదని పునరుద్ధరించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ 3 బ్యారేజ్ రాంగ్ లొకేషన్లో నిర్మాణం చేసారు. 25,000 కోట్లు వృధా జరిగింది ఈ 3 మీద. పంప్ హౌజులు బ్యారేజ్ వృధా జరిగింది. ఇది వేరే ఏదైనా లోకల్గా యూజ్ చేసుకోవాలి కానీ ఈ నీళ్లు లోకల్గా ఏదైనా కెనాల్స్ కానీ వేసుకొని లోకల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఉపయోగించుకోవాలి. కానీ ఈ నీళ్ళని ఎల్లంపల్లి తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కొనసాగించడం అనేది అది లాభదాయకం కాదు. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మళ్ళీ తుమ్మిడిహట్టు కానీ మళ్ళీ ఇక్కడ ఈ బ్యారేజ్ నిర్మాణం చేసి మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకొచ్చేసినట్టు ఉంటుంది. ఈవెన్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా కేసీఆర్ 4 చీఫ్ ఇంజనీర్ ఎక్స్పర్ట్ కమిటీ వేసారు. వేసినప్పుడు ఇక్కడ ఎట్టి పరిస్థితి ఇక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేయకుండా అవసరమైతే ఈ వాటర్ అంతా ఈ పెద్దవాగా నీళ్ళు వాడుకుంటా ఇదే కెనాల్ చేయండి. ఇక్కడ అట్లీస్ట్ వేమనపల్లి కాలం గీడన్న పెట్టమన్నారు. వాళ్ళు గీడను లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి తెమ్మన్నారు. ఆయన ఏదేం లేదు మేడిగడ్డ పోయిండు. ఆ మేడిగడ్డ పోయి 25,000 కోట్లు ప్రజాధనాన్ని మొత్తంలో 1,00,000 కోట్లు ప్రజాధనం వృధా చేసిన కాళేశ్వరం రెడ్డి అని పేరు మీద. అది ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేసినా మళ్ళీ కేసీఆర్ చేసినా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా. ఒప్పుకున్నట్టు అవుతుంది. అంటే దీని ప్రయోజనాలు ఆలోచించుకుంటాను ఈ ప్రభుత్వం. నేను ఎందుకంటే మొన్ననే వచ్చింది విమర్శిస్తలేదు ఏం లేదు. దీని యొక్క సమగ్రంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసేసి తుమ్మిడిహట్టు కాడ నీళ్ళు ఇప్పటికైనా తీసుకొస్తే బెస్టా, మేడిగడ్డ కాడ ఈ మేడిగడ్డ పునరుద్ధరిస్తే కమిటీ వేయాలి. ఇప్పుడు చాలా ఎక్స్పర్ట్ కమిటీ. ఇప్పుడు నాలాంటి అడ్మోళ్ళ మీద నేను మొత్తం రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కోర్టులకు కేసేసిన. అప్పుడే జైపూర్ వాళ్ళు లింక్ చేయమన్నా. ఈడ 5,000 కోట్లు అదనపు టీఎంసీ ఖర్చు పెట్టేవాళ్ళు మళ్ళీ తుమ్మిడిహట్టు కట్టి ఈ జైపూర్ వాళ్ళు లింక్ చేస్తే 360 రోజులు ఎల్లంపల్లి కిందకి వస్తాయి కదా నీళ్ళు. ఈ తుమ్మిడిహట్టు కాడ ప్రాణహిత నీళ్ళన్నీ 365 days గ్రావిటీలో వస్తాయి ఇక్కడికి. జైపూర్ వాళ్ళు లింక్ చేయమన్నా నేను. ఇక్కడ ఉంటాయి 71 ఇందాక ఎట్లా కెనాల్ తవ్విర్రు 71 kilometers గ్రావిటీలో వస్తాయి. ఇక్కడ నుంచి జైపూర్ వాళ్ళు లింక్ ఉంటుంది. జైపూర్ ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ వాగంబల్ లింక్ చేస్తే ఈ ఎల్లంపల్లికి డౌన్లో వస్తాయి నీళ్లు. డైరెక్ట్ ప్రాణహిత నీళ్లు ఎల్లంపల్లి డౌన్లో వస్తాయి. 360 రోజులు ఎంత ఎకానమీ అవుతుంది?
మేము చెప్పిన దాని మీద సర్వే కూడా ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం, కానీ చేపట్టలేదు. ఓకే. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఈ మేడిగడ్డను పునరుద్ధరించే బదులు పునరుద్ధరించినా కూడా ఇది తిప్పిపోతల పథకంలో నిరూపణ అయింది. ఇది ఎందుకంటే నీళ్లు ఇక్కడికి అక్కడికి స్టార్ట్ చేశారు కదా, నీళ్ళు వస్తున్నాయి. దాదాపు 12, 13, 14 వేల కోట్లు పవర్ ఛార్జెస్ అయింది. నేను అదే చెప్తున్నా కదా, పెండింగ్ ఉన్నది. పవర్ ఛార్జెస్ ఎందుకైనాయి? ఇక్కడికి నుంచి 1 TMC లిఫ్ట్ చేయాలన్నా కూడా 5 కోట్లే. 1 TMC 100 TMC లిఫ్ట్ చేస్తే 500 కోట్లు అవుతాయి కదా, ఆటోమేటిక్గా పవర్ ఛార్జెస్ అవుతాయి. కాబట్టి ఈ పవర్ ఛార్జెస్ లాభదాయకం కూడా లేదు. ఇక్కడికి లిఫ్ట్ చేయడం వల్ల ఈ తిప్పిపోతల పథకం నుంచి ఇక్కడ తీసుకురావడం వల్ల లాభదాయకం లేదు. ప్రతి సంవత్సరం పవర్ ఛార్జెస్ అవుతుంది. దానివల్ల ఇదే కాదు తుమ్మిడేటును పునరుద్ధరించేసి ఇప్పుడున్న ఇక్కడ మైలారం కాడ పంప్ హౌస్ ఉంది చిన్నది, 19 మీటర్లు పంప్ హౌస్ ప్రత్యేక ఇమీడియట్గా ఎల్లంపల్లికి చేసి మళ్ళీ కాలక్రమంగా జైపూర్ వాళ్ళు లింక్ చేయాలి. ఇక్కడికి ఎల్లంపల్లికి డౌన్లో వస్తుంది. వేరే రకంగా వాడుకోవచ్చు, వేరే రకంగా లోకల్ యూజ్ చేసుకోవాలి. మనం లోకల్లా వీటి లెవెల్లో ఏమన్నా కెనాల్స్ వస్తే కెనాల్లో గ్రావిటీ మందం నీళ్ళు లోకల్ యూజ్, ఆ లెవెల్లో ఏమన్నా కెనాల్స్ తీసి ఆ లెవెల్లో గ్రావిటీలో నీళ్లు కొంత సేద్యానికి ఉపయోగించుకోవచ్చు. కానీ లిఫ్ట్కి ఇక్కడికి లిఫ్ట్ వచ్చి మళ్ళీ ఎల్లంపల్లి లిఫ్ట్ తీసుకొచ్చేసి వీడికెళ్ళి ఇవన్నీ నింపుతాం మళ్ళీ సాధ్యం అంటే ఇది ఇప్పుడు పునరుద్ధరించిన ఇది వేస్ట్ లొకేషన్లు ఉన్నాయి, ఇవి పనికిరాని లొకేషన్లు ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రపంచంలో నదిలోంచి నదికి లిఫ్ట్ చేయలేదు. నదిలో నుంచి లిఫ్ట్ చేయడం వల్ల ఏమైందంటే మేడిగడ్డ, అన్నారం, సుందెల మళ్ళీ నదికిలో లిఫ్ట్ చేయడం వీడికి పైకే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చి కిందికి పోతున్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పును కూడా పరిశీలించాలి ఈ ప్రభుత్వం. నేను పరిశీలిస్తాను అనుకుంటున్నా. ఎక్స్పర్ట్ కూడా కాల్ఫర్ చేస్తుంది ఈ ప్రభుత్వం, మేము కూడా సలహాలు ఇస్తాం ఎక్స్పర్ట్. కాబట్టి కోరుతున్నాం కూడా ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే తుమ్మిడేటి కాడ మళ్ళీ చేపట్టడం మంచిదే. ఎందుకంటే ప్రభుత్వం మారింది. మేము కేసీఆర్కి అనేక సార్లు చెప్పినాం, అదే టీఎంసీ 5,000 కోట్లు 8,000 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు తుమ్మిడేటి కాడ బ్యారేజ్ కట్టి అక్కడ అనుకూలమైంది ఉంది. తుమ్మిడేటి కాడ అప్పటికే క్లియరెన్స్ అన్నీ వచ్చినాయి. అక్కడ వాళ్ళు మహారాష్ట్రతో కూడా అగ్రిమెంట్ ఉంది. ఆ తుమ్మిడేటి కాడ అదే నది లెవెల్లో గడ్డల మందమే నీళ్ళు ఆపడం, ఈడ కూడా మేడిగడ్డ కాడ నది గడ్డల మీద ఏం నీళ్ళు ఆపలేదు. ఆడ కూడా అంతే నీళ్ళు మనం డైవర్ట్ చేసుకోవచ్చు. వస్తే ఏమేదంటే మన గ్రావిటీ ద్వారా వచ్చి మనకు ఎల్లంపల్లికి వచ్చే సూచన సింపుల్ లిఫ్ట్ ద్వారా, సింపుల్ ఎక్స్పెండిచర్. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచిస్తున్నా. కేసీఆర్ తప్పులు చేయదని అనుకుంటున్నా. దీంతో పాటు ఇంకా అనేక ప్రాజెక్టుల మీద కేసీఆర్ చేసిన తప్పులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి మీద ఇదే విధంగా తప్పులు చేసింది, అది మరొకసారి చర్చించుకుందాం. రీడిజైన్ లో భాగంగా తుమ్మిడేటి సైట్ మార్చడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పు. మేడిగడ్డ పోయినా కూడా అది తిప్పిపోతల పథకంగా అయింది. అది రాంగ్ లొకేషన్లో 3 బ్యారేజ్లు కట్టింది. కాబట్టి దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం అనుకున్నదని నేను విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1000 కోట్ల కరెంటు బిల్లు, దానికైన ఖర్చు, మెయింటెనెన్స్ ఇవన్నీ చూసిన తర్వాత సరే అవన్నీ చేసినప్పటికీ అంత ఖర్చు మనం పెట్టడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు నిలబడే అవకాశం లేదు ఆ 3 బరాజులని సో రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఇమీడియట్గా దాని మీద ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ఒక విచారణ చేయాల్సిన అవసరం ఉంది. పెట్టాలనా పెట్టొద్దా? సో ఫస్ట్ ఈ రకంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అడుగు ముందుకేమని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది చాలా సరైనటువంటి విషయం. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయం. మీరే అంటున్నారు వైట్ పేపర్ రిలీజ్ చేసి మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కొలాప్స్ అయిందని. మరి ఎట్లా రేపు పొద్దున దీన్ని కట్టి మళ్ళీ బేర్ చేస్తారు? ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.